ఈరోజు కమ్మని పెరుగిడ్లీ ప్రిపేర్ చేసుకుందామండి. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంది. అందరూ తప్పకుండా ట్రై చేయాల్సిన మంచి టేస్టీ రెసిపీ ఇది. చాలా సింపుల్ రెసిపీ అండి ఇది. దీనికోసం ముందుగా ఇడ్లీ పాత్ర తీసుకొని వాటర్ వేసి స్టవ్ ఆన్ చేసి పెట్టుకుంటున్నాను. అలాగే ముందు రోజు ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఇడ్లీ పిండిని తీసుకొని సాల్ట్ వేసి బాగా కలిపి ఇడ్లీ ప్లేట్స్లో సర్దుకుంటున్నాను. ఇడ్లీ బ్యాటర్ ఒక్కటి ప్రిపేర్ చేసి పెట్టుకుంటే చాలా టిఫిన్సే చేసుకోవచ్చండి. ఇడ్లీలతో పాటు దోశల్లా వేసుకోవచ్చు, ఊతప్పాలు చేసుకోవచ్చు, ఇంకా దీంతో గ్లాస్ రొట్టె కూడా వేసుకోవచ్చు. మైదా ఎక్కువగా వాడకూడదు కాబట్టి గోధుమ పిండి కలిపి బజ్జీలుగా వేసుకోవచ్చు. ఇంకా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం అన్నీ వేసుకుని గుంత పొంగనాల్లా కూడా వేసుకోవచ్చు. ఇక మన ఇడ్లీ ప్రిపరేషన్ దగ్గరికి వస్తే ఇడ్లీ ప్లేట్స్ సర్దుకునేటప్పుడు హోల్స్ పైకి ఇడ్లీ వచ్చేలాగా చూసుకోండి. ఈజీగా కుక్ అయిపోతాయి. ఈ విధంగా సర్ది పెట్టుకున్న ఇడ్లీ ప్లేట్స్ని పాత్రలో పెట్టి 10 నిమిషాల వరకు కుక్ చేసుకుంటే ఇడ్లీ రెడీ అవుతాయండి. ముందు రోజు అయితే ప్రిపరేషన్ ఉంటుంది కానీ ఇడ్లీ అనేది ఈజీ బ్రేక్ఫాస్ట్ అండి. ఇడ్లీ కుక్ అయ్యేలోపు చిన్న ప్రిపరేషన్ ఉంది, చేసేసుకుందాం. కమ్మని పెరిగిడ్లీ ప్రిపేర్ చేసుకుందాం అని చెప్పాను కదా, ఆ ప్రిపరేషన్లో భాగంగా కొబ్బరికాయ తెచ్చి కొట్టి తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ కొబ్బరి నీళ్ళు ఉన్న గిన్నెని ఖాళీ చేసుకుని అదే గిన్నెలో కొబ్బరిని చిన్న ముక్కలుగా చేసి వేసుకుంటున్నాను. ఈ కొబ్బరిలో గుడ్ ఫ్యాట్స్ ఉండడం వలన పిల్లలకు పెద్దలకు కూడా చాలా మంచిదండి. దీనిలో గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి. అలాగే పెరుగు, ఇడ్లీ పిండిలో ప్రోబయోటిక్స్ ఉంటాయండి. ఇవి గట్ హెల్త్కి మంచిది. అలాగే మనం ఇడ్లీ పిండిలో వాడిన మినపప్పు, ఇంకా తాలింపులో వేసే వేరుశనగ గుళ్ళలో ప్రోటీన్ ఉంటుందండి. ఓవరాల్గా ఇదైతే మంచి పోషకాలతో కూడిన టేస్టీ రెసిపీ అనమాట. ఇంకా దీన్ని సూపర్ హెల్తీ రెసిపీ చేసేయాలంటే ఇడ్లీ రవ్వకు బదులుగా జొన్నలు, సజ్జలు లాంటి మిల్లెట్స్ రవ్వలు ఏమైనా వాడుకోవచ్చండి. అలాగే మినపప్పు కడిగి పొట్టు తీసేప్పుడు మొత్తం పొట్టు తీసేయకుండా సగం ఉంచేసుకోవాలి. అప్పుడైతే ఇక సూపర్ హెల్తీ పర్ఫెక్ట్ రెసిపీ అయిపోయినట్టే. చిన్న పిల్లల నుండి ముసలి వారి వరకు ఎవరైనా హ్యాపీగా తినగలిగే హెల్తీ రెసిపీ ఇది. చాలా ఈజీ ప్రాసెస్ కూడా. ఇడ్లీ కుక్ అయ్యేలోపు పెరుగు తాలింపు వేసుకుంటే రెసిపీ కంప్లీట్ అయిపోయినట్టే. అందరూ ట్రై చేసి టేస్ట్ తప్పకుండా ఎంజాయ్ చేయండి. రెసిపీ గురించి మాట్లాడుకుంటూనే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కొబ్బరిని గ్రైండ్ చేసి కొబ్బరి కూర చేసుకున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడైన తర్వాత వేరుశనగుళ్ళు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, జీలకర్ర, కరివేపాకు, ఒక 2 ఎండుమిర్చి తుంచి వేసుకున్నాను. మీరు మీ కారాన్ని బట్టి వేసుకోవచ్చండి. కొంచెం పసుపు వేసుకుని ఇవన్నీ బాగా వేయించుకుని తీసి పక్కన ఉంచుకున్నాను. ఇప్పుడైతే తీసి పెట్టుకున్న కొబ్బరిలోకి పెరుగు వేసుకుంటున్నాను. అలాగే మీ రుచికి సరిపడా సాల్ట్ వేసి కలుపుకోండి. నేనైతే 1 స్పూన్ వరకు వేసుకుంటున్నాను. ఇప్పుడు వేయించి పెట్టుకున్న తాలింపునంతా పెరుగు కొబ్బరిలో వేసుకుంటున్నాను. ఈ విధంగా తాలింపు అంతా పెరుగులో కలుపుకొని ఇప్పుడు అవసరం అనుకుంటే కొంచెం వాటర్ వేసి కలుపుకోవచ్చండి. అంతే, మన పెరుగు తాలింపు రెడీ అయిపోతుంది. లాస్ట్ వీడియోలో నేను క్వశ్చన్స్ అడగడం కాదు, రివర్స్లో మీరు నన్ను అడగండి అని చెప్పాను కదా, కొన్ని క్వశ్చన్స్ అయితే వచ్చాయండి. ఈ వీడియో కంప్లీట్ అయ్యేలోపు ఆన్సర్స్ చెప్తాను. ఇప్పుడైతే ఇడ్లీ కుక్ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసి మూత తీసి ఇడ్లీ స్టాండ్ బయట పెట్టుకుంటున్నాను. వీటిని కొంచెం చల్లారనిద్దాం. ఈలోపు లాస్ట్ వీడియోలో రమ్య అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్తానండి. ఆ క్వశ్చన్కి ఆన్సర్ అయితే 1935 అనేది ఇయర్ కాదు, 1935 అనేది రూమ్ నెంబరు. ఇప్పుడైతే ఇడ్లీ కొంచెం చల్లారిందండి. తీసి సర్వింగ్ ప్లేట్లోకి పెట్టుకుంటున్నాను. ఈ సాఫ్ట్ ఇడ్లీని పెరుగు తాలింపుతో కలిపి తింటుంటే చాలా బాగుంది. టేస్ట్ అయితే అదిరిపోయింది. తప్పకుండా ట్రై చేయండి. లాస్ట్ వీడియోలో ఇంకో క్వశ్చన్ శ్రీబల్ నుంచి అండి. ఈ క్వశ్చన్ ఏంటి అంటే కేజీ దూది బరువా, కేజీ ఇనుము బరువా అని. దీనికి ఆన్సర్ అయితే 2 కేజీలే కాబట్టి ఈక్వల్ అండి, 2 సమానమే. చాలా కాన్ఫిడెంట్గా దీనికి ఆన్సర్ ఇనుమని చెప్పేసి వాళ్ళం మీలో ఎవరికైనా గుర్తుందా? గుర్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సరదాగా కామెంట్ చేయండి. ఇప్పుడు మన సూపర్ టేస్టీ రెసిపీ దగ్గరికి వస్తే కొంచెం చల్లారిన ఇడ్లీ పైన ఇలా పెరుగు కొబ్బరి తాలింపు వేసుకుంటున్నాను. ప్రిపేర్ చేయడం చాలా ఈజీ కాబట్టి తప్పకుండా మీరంతా ప్రిపేర్ చేసి టేస్ట్ చూస్తారని అనుకుంటున్నాను. టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి. సార్ టేస్ట్ చేశారంటే మీరే చెప్తారు అద్భుతంగా ఉందని. టేస్ట్ని బాగా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి లాస్ట్ వీడియోలో క్వశ్చన్స్ దగ్గరికి వెళ్దాం. లైఫ్ స్టైల్ చేంజింగ్స్ అడిగిన ఈ క్వశ్చన్కి అయితే నా దగ్గర చాలా ఫన్నీ ఆన్సర్ ఉందండి. ఆ ఆన్సర్ ఏంటి అంటే చీమ అబద్ధాలు చెప్తుంది, లేదు ఆ చీమ అస్సలు అబద్ధాలు ఆడదు అంటే కనుక చీమ వెనక్కి తిరిగి నడుస్తుంది. ఆన్సర్ అయితే చాలా ఫన్నీగా ఉంది కదా, కరెక్టో కాదో కామెంట్ చేసి చెప్పండి. నన్ను ఈ క్వశ్చన్స్ అడిగిన వాళ్ళు ఈ వీడియో కనుక చూస్తుంటే తప్పకుండా కామెంట్ చేయండి నేను ఇచ్చిన ఆన్సర్స్ కరెక్టా కాదా అని. ఇక తింటుంటే సాఫ్ట్గా, తిన్న తర్వాత హాయిగా ఉండే ఈ మంచి రెసిపీని అందరూ ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. హ్యావ్ ఏ గుడ్ టేస్ట్.